ఆ బ్యానర్ చూస్తుంది. ఆ బ్యానర్లో అమ్మ హీరోయిన్ పోజ్ చూసి తను కూడా పార్కులోకి వెళ్ళి ముందర అటు ఇటు చూస్తుంది, ఎవరైనా ఉన్నారా లేదా అని. ఏకాంతంగా నడుము కట్టేసుకొని ఆకాశంలో అసలు హరివిల్లు అని పాడుతూ ఉంటాం. తర్వాత ఏమో దాంట్లో పాట గురించి చెప్పండి సార్. ఆ పాటలో అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా పల్లవి నాదే దాంట్లో. ఆకాశంలో ఆశల హరివిల్లు స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయిక అది. మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది. చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం. ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్ కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది. రెండోది పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విశ్వనాథ్ గారు అది ప్రోత్సహిస్తారు. సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కేర్లెస్నెస్ కంటిన్యూయేషన్, ఈ డాన్స్ అయిపోయిన తర్వాత గజ్జలు ప్రాక్టీస్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో వెళ్ళి గజ్జలు పడేయడం, అసలు ఆ సీన్ సార్ మీరు చెప్పాలి. అసలు ఎలా కన్సీవ్ చేశారంటే ఆ అమ్మాయి పడేసింది, ఈయన వచ్చి హీరో వచ్చి తీసేయడం, అదొక్కటే కాదండి.